మా ఆవిడ పురిటికెళ్ళింది కదా, ఇక్కడికి రావడానికి కనీసం 3 నెలలు పడుతుంది. అప్పటి వరకు మనిద్దరికి పండగే అనుకో. అంటే నా ఉద్దేశం మనం ఫ్రీగా ఉండొచ్చు అని. చూడు మేనేజరు, నాకు డబుల్ మీనింగ్ మాటలంటేనే చిర్రెత్తుకొచ్చేది. చిచి, డబుల్ మీనింగ్ ఏంటి అసహ్యంగా? సింగిల్ మీనింగే, నిన్ను సుఖపెట్టాలని. అదే, నువ్వు సుఖంగా ఉండాలి అని. అదే నా కోరిక, అంతే. కావేరి, నీకు ఈ సంగతి తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు దాటి బయటికే అడుగు పెట్టలేదు. నాకేం తెలుస్తుంది? అందుకే చెప్పేది, మీ సందెత్తకి కొడుకు పుట్టాడట. కొడుకే పుట్టాడో ఆవిళ్ళంటి కొరువే పుట్టిందో వాళ్ళ సంగతి నాకెందుకట? అయ్యో, కొత్త చీరలు కదా, కింద పడితే తీద్దామని. చేతికి ఇవ్వక్కర్లేదు, అక్కడ పెట్టండి. అలాగే, నువ్వు ఎలా చెప్తే అలాగే. ముట్టుకుంటేనే అరిగిపోతుంది కాబోలు. గూట్లో ఉన్న చిలికేగా, చూస్తా. థ్యాంక్స్. సచ్చినోడు ముఖాన బొట్టు పెట్టుకున్నా గుంట నక్కల ఎలా చూస్తున్నాడో. అమ్మో, వీణ్ణో కంట కనిపెడుతూ ఉండాలి. ఉంటాను. కంగ్రాచులేషన్స్. దేనికి? మీరు తండ్రి అయ్యారటగా. నీకెవరు చెప్పారు? ఇలాంటి విషయాలు తెలియకుండా ఉంటాయా ఏంటి? మీరు చెప్పకపోయినంత మాత్రాన తెలుసుకోలేకుండా ఉంటానా ఏంటి? శృతి, ఈ శృతే. ఇక మీకు గుర్తుంటుందా అని. ఎంతైనా వారసుడు పుట్టాడు కదా. వారసుడు లేదు, ఏం లేదు. ఏమో, ఏముందో ఏమి లేదో నాకేం తెలుసు. శృతి, ఈ ఆనంద్ కోరుకునేది నిన్ను మాత్రమే. అది నిన్నటిదాకా. ఇవాళ కొడుకు పుట్టాడు కదా, పుత్రోత్సాహం నన్ను మర్చిపోనివ్వకుండా ఉండనిస్తుందా అని. శృతి, ఏం మాట్లాడుతున్నావు? లోకంలో జరిగేదాని గురించే సార్. కట్టుకున్నదాన్ని మర్చిపోవచ్చు, ప్రియురాల్ని కాదనొచ్చు, కానీ రక్తబంధం జివ్వున లాక్కుండా ఉంటుందా అని. అదే గనక జరిగితే నా గతి ఏంటా అని. శృతి, అనవసరంగా ఆలోచిస్తున్నావు. అది ఎప్పుడైతే నన్ను వద్దనుకుని వెళ్ళిపోయిందో ఆ రోజుతోనే అన్ని బంధాలు తెగిపోయాయి. అప్పుడు తెగిపోయాయి, కానీ ఇప్పుడు మూడేసేవాడు కొడుకు పుట్టాడు కదా అని మనసు మార్చుకుంటారేమోనని. శృతి, క్షణానికి మనసు మార్చుకోవడానికి నేను ఆడదాని కాదు, మగాణ్ణి. ఆనాటి రామాయణంలో దశరథ మహారాజు కూడా గొప్ప మగాడే, కానీ కొడుకు మీద ప్రేమతో రామా రామా అని అల్లాడిపోయాడు. మరి శృతి, నేను ఆ కాలంలో పుట్టినవాణ్ణి కాదు, ఈ కాలంలో పుట్టినవాణ్ణి. ఏ కాలంలో పుట్టినా బంధం బంధమే, పాసం పాసమే కదా అని. బంధము లేదు, పాసము లేదు. నన్ను విసిగించుకో. సరే, ఇవాళ్ళైనా ఆఫీస్కి వస్తున్నారా లేదా? రాను, నువ్వెళ్ళు. ఓకే. ఇవాళ కొడుకు పుట్టాడు కదా, పుత్రోత్సాహం నన్ను మర్చిపోనివ్వకుండా ఉండనిస్తుందా అని. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఒకవేళ బాబుని చూడాలనిపించి మీరు వెళ్తారేమో. వెళ్లే ముందు ఒక ఫోన్ కొడితే నేను కూడా వస్తాను. శృతి, ప్లీజ్.
ఓకే ఓకే బాయ్. అబ్బా ఆగరా బాబు, కాళ్ళ మధ్య నుంచి అలా చిట్టెలికలా జారిపోతుంటే నిన్ను పట్టుకునేదెలా, నీకు స్నానం చేయించేదెలా? ఒరేయ్, నీకు పుణ్యం ఉంటుందిరా, అలా కాళ్ళు చేతులు ఊపుతూ కథకలి చేయకు. ఎందుకా నవ్వు? మీ అవస్థను చూసి నవ్వకించేను. నవ్వు, బాగా నవ్వు. నీకు నవ్వులాటగానే ఉంటుంది, నాకే ముచ్చెమటలు పట్టిపోతున్నాయి. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదే. అందుకే చెప్పాను మీ వల్ల కాదు అని. విన్నారా? అంటే ఏంటి? నాకు చంటి పిల్లాడికి స్నానం చేయించడం కూడా చేత కదనా? హలో, రిటైర్డ్ ఆర్మీ క్యాప్టెన్ని. బెటాలియన్లో ఉన్న సోల్జర్స్ అందరినీ నా కంటి చూపుతో కంట్రోల్ చేసిన వాడిని. అబ్బా, బెటాలియన్ దాకెందుకని బాబుని జారిపోకుండా కంట్రోల్ చేయండి చాలు. వీడు పసిపిల్లాడు కాదు, పాదరసం. 21st సెంచరీలో పుట్టాడు కదా. చేసిన స్నానం చాలు, పద పోదాం. చూసించాలు, ఆ టవల్ ఇవ్వు. ఇదిగో సంధ్య, నీ కొడుక్కి స్నానం చేయించడం కంటే పాకిస్తాన్తో యుద్ధం చేయడమే చాలా ఈజీ. అబ్బో, చూడు బట్టలను ఎలా తడిపేశాడు. బట్టలు తడవకుండానే చంటి పిల్లడికి స్నానం చేయించడం కుదురుతుందా? బట్టలు తడిస్తే తడిసినాయి, చెమటలు పట్టించేశాడు. బాప్రే, 5 నిమిషాల పాటు వీడి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు, నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. మై గాడ్. మరి అందుకే అన్నారు పెద్దవాళ్ళు, పసిపిల్లాన్ని పెంచడం అంటే ప్రతిరోజు యుద్ధం చేయడమే అని. బాగానే కష్టపడ్డారు కానీ పదండి. ఆహాహా, సంధ్య, మహారాజు భోగం అంటే ఇదిగో ఇలాంటి చంటి పిల్లలదే. నోరు తెరిచి అడగకుండానే చెవులు పిండి మరీ సేవలు చేయించుకుంటారు. పెద్దయ్యాక రెక్కలొచ్చాక వీళ్ళే మీరు మాకేం చేశారు అని కూడా అంటారు. వీడందరిలాంటి వాడు కాదు. అన్నీ ప్రతి తల్లి కోరుకుంటుంది. ఏళ్ళు గడిచాకే కదా తెలిసేది. కడుపున పుట్టిన బిడ్డ ఆనంద శిఖరాల్లోకి ఎగురువేస్తాడు, లేక కన్నీటి లోయలోకి విసిరేస్తాడు. ఇదిగో ఇదే వద్దనేది. వీడికి పోలికలు మాత్రమే వాళ్ళ డాడీవి, బుద్ధులు మాత్రం నీవి. నీవు మాత్రమే వస్తాయి. కన్నా
మా బుజ్జి బాస్. ఏం బాస్, ఆఫీస్కి వెళ్ళరానా? టైం అవుతుంది. సంధ్య, నేను వెళ్ళొస్తాను. లంచ్ టైంకి వచ్చేయండి. సరే, బయట ఎండగా ఉంది, జాగ్రత్త. బాయ్. బజ్జో కన్నా నేను వంటింట్లో పని చూసుకుంటానే. అబ్బబ్బబ్బా, ఇలా వచ్చానో లేదో అప్పుడే ఏడుపు మొదలు. వస్తున్నాను రా నాన్నా, ఏడోకిరా. వస్తున్నాను రా. అరే రే, ఏంట్రా కన్నా, కాసేపు కూడా పడుకోవా? నేను ఈ పని చేసుకునివ్వా? సరే, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. బొజ్జు జో 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 బొజ్జోరా కన్నా, పడుకోరా. అబ్బబ్బా, ఊరుకోరా. అస్తమానం మనిషి పక్కనే ఉండాలి. అన్ని మీ నాన్న పోలికలే, అవి బుద్ధులు, అవి లక్షణాలు. జో 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 బజ్జోరా కన్నా, జో 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 జో.
డాక్టర్ కిషోర్ హియర్. మధునా? మై గాడ్, వాట్ ఎ ప్లజెంట్ సర్ప్రైజ్. ఎక్కడి నుంచి? కాలిఫోర్నియా నుంచేనా? ఎన్నాళ్ళైందిరా నీ గొంతు విని. ఎరా, కనీసం ఫోన్ చేయడానికి టైం లేనంత బిజీగా ఉన్నావా ఏంటి? సారీనా, ఫోన్ చేసినప్పుడల్లా ఇదొకటి. వాట్ ఆర్ యూ జోకింగ్? ది గ్రేట్ డాక్టర్ మధుసూదన్ గారు ఏకంగా స్టేట్స్ని వదిలిపెట్టి ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోవడమా? నేను నమ్మను కాక నమ్మను. గాడ్ ప్రామిసా? సరే సరే. ఎరా, ఇంత మంచి బుద్ధి నీకెందుకు పుట్టింది? ఏంటి? డీటెయిల్స్ అన్నీ వచ్చాక చెప్తావా? సరే సరే, నువ్వు ఫ్లైట్ ఎక్కేది ఎప్పుడో చెప్తే నేనే స్వయంగా ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాను. ఏంటి? హోటల్ తాజ్లో దిగుతావా? పెట్టి కొట్టానంటే టికెట్ లేకుండా వెళ్ళి లిబర్టీ స్టాచ్యూ మీద పడతావు. రాస్కెల్, ఈడియట్, ఫూల్. నేను ఈ తిట్ల దండకం ఆపాలంటే నువ్వు ఉన్నన్నాళ్ళు మా ఇంట్లోనే ఉండాలి. అర్థమైందా? నువ్వు ఇంకేం మాట్లాడుకో. రేయ్, నువ్వు వస్తున్నట్టు హారికకి చెప్తే ఎంత సంతోషిస్తుందో తెలుసా? సరే సరే, నేను ఇంటికి వెళ్ళగానే హారికకి చెప్తాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్. హ్యారీ, హ్యారీ. ఏంటండి అంత హుషారుగా ఉన్నారు? హుషారా హ్యారీ? నీకు మధుసూదన్ గుర్తున్నాడా? మధు హ్యారీ, మెడిసిన్ చదివేటప్పుడు నా క్లాస్మేట్, ప్రాక్టికల్ జోక్స్ వేస్తుంటాడని చెప్పాను. నీకు ఇంకా గుర్తు రాలేదా? మన పెళ్ళికి పెద్ద మనం మొయిలనంత పూలదండ తెచ్చి హడావుడి చేశాడు చూడు, వాడే మధుగాడు హ్యారీ. ఇందాకే అమెరికా నుంచి ఫోన్ చేశాడు, రేపటి ఫ్లైట్కే ఇండియా వస్తున్నాడంట. మధు అంటే మొన్న మీతో పాటు ఫోటోలో చూశాను. వాడే రాదా, చాలా జాలీ ఫెలో. వాడు చూడడానికి చాలా కేర్లెస్గా కనిపిస్తాడు, పక్కా ప్లానింగ్ ఉన్న మనిషి. వాడు ఇక్కడ మెడిసిన్ పూర్తి చేశాడు, ఫారెన్లో ఎంఎస్ కంప్లీట్ చేసి కోట్ల డబ్బు సంపాదించి చాలా గొప్పోడైపోయాడు. ఇంత సడన్ గా మధు ఎందుకు వస్తున్నాడండి? స్టేట్స్లో సంపాదించి బాగా బోర్ కొట్టిందంట, అందుకని పర్మనెంట్గా ఇండియాకి వచ్చేస్తున్నాడు. అక్క, తను నీకు కూడా బాగా తెలుసా? ఎందుకు తెలీదు? రాధా, టెడ్డీ పుట్టినప్పుడు ఏమైందో తెలుసా? మధు హాస్పిటల్కి వచ్చి టెడ్డీని చూసి కంగ్రాట్స్ హారిక, నీకు మగపిల్లాడు పుట్టినందుకు అన్నాడు. కాదు మధు, పుట్టింది ఆడపిల్ల నేనంటే పెద్ద సీరియస్ గా ఫోర్స్ పెట్టి నేను స్టేట్స్ లో పెద్ద ఎంఎస్ ని, నీకు పుట్టింది ఆడపిల్ల కాదు మగపిల్లాడు అని పెద్దగా దబాయించాడు తెలుసా? పైగా నర్సుని పిలిచి సీరియస్ గా ఈ బిడ్డను చూసి చెప్పు సిస్టర్, ఆడ మగ అంటూ పెద్ద కన్ఫ్యూజ్ చేశాడు తెలుసా? అప్పుడు ఆ నర్సు అవస్థ చూడాలి. వెంటనే టెడ్డీకి కట్టిన డైపర్ ఇప్పేసి అమాయకంగా ఫేస్ పెట్టి ఆడపిల్లే కదా సార్ అంటుంటే పక్క నవ్వి ప్రాక్టికల్ జోక్ ఏమీ అనుకోకు సిస్టర్ అంటే అందరూ నవ్వులు అనుకో. మొత్తానికి ఆ మధు ఎవరో చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అన్నమాట. అవును రాదా, వాడెంత నాటీ ఫెలోనో రేపు వచ్చాక నువ్వే చూస్తావుగా. ఆయన మెల్లగా పారే సెలయేరైతే మధు దూకుడుగా ఎగిసిపడే జలపాతం. అంత ఫాస్టా? వచ్చాక నువ్వే చూస్తావుగా. నా బిడ్డని తీసుకెళ్ళడానికి వచ్చాను.